మీడియా మిత్రులు, గతంలో సెబ్బు ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్సైజ్కి మీరు ఇప్పుడు ఏ రకంగా మెరుగ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగారు. ఏ రకంగా అంటే షాపుల పర్యవేక్షణ మా చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ రకమైనటువంటి మందు అమ్ముతున్నారు ఎలాగనేది మేము తరచూ తనిఖీలు చేసినప్పుడు ఎవరైనా కానీ కొంచెం భయపడే అవకాశం ఉంటుంది. వేరాజ్ తక్కువ మంది మెన్నుతోటి 30% మందితో అన్ని షాపులు చూసుకోవాలంటే ఎవరికి వీలు పడట్లేదు. మీకు కూడా ఏంటంటే మీడియా వాళ్ళకు కూడా ఏ ఆఫీసర్ని అడగాలి, ఇక్కడ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఎవరు అనేది కూడా లేదు. హెడ్ క్వార్టర్ నుంచి వాళ్ళు మానిటర్ చేయడం వల్ల మీకు సరైనటువంటి ఆఫీసు ఎక్కడ అనేది కూడా మీకు తెలియలేదు. ముఖ్యంగా కొన్ని గవర్నమెంట్ షాప్స్ రన్ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులు పాపం అక్కడ ఉన్నటువంటి సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. ఆ అమ్మినటువంటి డబ్బుని వాళ్ళు సొంతానికి వాడుకోవడం అయితే ఏమి, కొంచెం మాల్ ప్రాక్టీస్ చేసి వాళ్ళు సులభం చేకూర్చుకోవడం ఏమి, అలాంటిటువంటి పరిస్థితులు మాత్రం జరిగేదానికి అవకాశమే ఉండదు. కట్టుదిట్టమైన ఏర్పాటు ఉంటుంది కాబట్టి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తరఫున అందరూ కలిసి పనిచేసినప్పుడు, కొంతమందితో పనిచేసినప్పుడు ఒకలాగుంటుంది. అందరూ కలిసి పనిచేసి పాత సబ్జెక్ట్స్ అన్నీ తొలగించబడినాయి కాబట్టి, ఏవైతే మట్కా జూదము ఇటువంటివన్నీ ఏవి లేవు కాబట్టి కంపల్సరిగా భవిష్యత్తు మెరుగ్గానే ఉంటుంది. ఏ రాష్ట్ర ఎక్సైజ్ చరిత్ర తీసుకున్నా కూడా అన్నిటికంటే బెస్ట్ పాలసీ ఇక్కడ తీసుకురాబోతున్నారు కాబట్టి ఆ పాలసీ అమలుకు నిర్విఘ్నంగా కృషి చేస్తాము. అక్కడ ఏ విధంగా అయితే మంచిగా ఎలా చేస్తున్నారో ఆఫీసర్ల దృష్టిలో మేరకు మేము నాటుసారాయిని అయితేనేమి ఈ అక్రమ మద్యం అయితేనేమి కట్టడి చేసేదానికి మంచి వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎమ్మిగనూరు. ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటటువంటి ఒక శాఖను రద్దుపరిచి మమ్మల్ని ఎక్సైజ్ అనేటటువంటి మాతృశాఖకు మళ్ళీ వెళ్ళటానికి అనుమతిస్తూ పాత జీవోను రద్దుపరిచి ఒక కొత్త జీవోను ఇష్యూ చేసి పాత స్ట్రక్చర్ ప్రకారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పునరుద్ధరించినందుకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొల్లు రవీంద్ర గారు, వీరు చేసినటువంటి కృషికి గాను మేము తిరిగి ఎక్సైజ్ శాఖలో కలపబడినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆనాటి నుంచి మా యొక్క ఉద్యోగులందరూ కూడా అందరము ఏకీకృతమైతేనే డిపార్ట్మెంట్ మనుగడ సాధించేదానికి కానీ ప్రమోషన్లకు కానీ ఒక ఇది ఉంటుంది అనే ఉద్దేశంతో అందరికీ కనిపించినటువంటి మినిస్టర్లకి, లోకల్ మినిస్టర్లకి, తర్వాత లోకల్ ఎమ్మెల్యేస్కి మా యొక్క బాధలు విన్నవించుకోవడం జరిగింది. అలాగే మేము కూడా మా శాఖ తరఫున ఇక్కడ మన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారిని, జయనాగరేశ్వర రెడ్డి సార్ని మేము కలిసినప్పుడు తప్పకుండా మీకు న్యాయం చేస్తాము, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము అని మాట ఇచ్చి ఆ రోజు ఇచ్చినటువంటి మాటను ఈరోజు నిజమైనందుకు వారికి కూడా మేము మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మమ్మల్ని అర్ధరాత్రి జీవోలతో డివైడ్ చేసి ఉన్న సిబ్బందినే విడగొట్టి ఎక్కువ కార్యక్రమాలు అప్పచెప్పడంతో ప్రతి ఒక్కరూ మనోవ్యధ చోటు చేసుకుంది ఎంప్లాయీస్ అందరిలో. పైగా ఇంతకుముందు చెక్ పోస్టులు, తర్వాత డిఫికల్ట్ స్టేషన్స్ అనేవి ఉండేవి. వాటికి 1 ఇయర్కే ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. అక్కడ పనిచేయడమే కష్టం కాబట్టి వేరే స్టేషన్స్లో ఉండే వాళ్ళకు 2 లేదా 3 సంవత్సరాలు పరిగణలోకి తీసుకునేవాళ్ళు. అట్లా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా సెబ్లో ఉన్నప్పుడు 3 ఏళ్ళు అలాగే చేయాల్సి వచ్చింది ట్రాన్స్ఫర్స్ లేకుండా. పాపము చాలా ఇబ్బందులకు గురయ్యి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనో కూడా అర్థం కాని పరిస్థితి ఉండింది. ఇప్పుడు ఏంటంటే అందరూ ఏకీకృతమైనందుకు అందరూ తమ దృష్టిని అసోసియేషన్ దృష్టిలోకి తీసుకపోతే కంపల్సరీగా చర్యలు తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఈ ట్రాన్స్ఫర్స్లో, ప్రస్తుతం జరిగే ట్రాన్స్ఫర్స్లో కూడా వాళ్ళు చాలా గతం నుంచి కూడా చాలా సఫర్ అయినారు కాబట్టి వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకుని పైరవీలు లేకుండానే వాళ్ళకు ఒక మంచి పోస్టింగ్ వచ్చేలాగా డిపార్ట్మెంట్లో సంస్కరణలు తీసుకొస్తే ఆ డిపార్ట్మెంట్ అందరికీ మంచి జరుగుతుందనేసి అందరి తరపున విన్నవించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మార్పు మొదలైంది అనే సంకేతము ఈ ట్రాన్స్ఫర్స్ నుంచే పంపిస్తే వాళ్ళు మరొక చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అందరికీ కూడా శాఖలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు అనేటటువంటి సంకేతం వెళ్ళినట్టు అవుతుందనేసి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. నా పేరు భార్గవ్ రెడ్డి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిఐ, ఎమ్మిగనూరు.